వేరే ఖైదీలు ఉంటారుగా బెయిల్ మీద వచ్చిన వాళ్ళు చెప్తుర్రు ఏ 3 నెలల తర్వాత వెళ్తా ఎవడత్తడో చూస్తా వాళ్ళ నేనే కమల పిల్లల్ని చంపేసిండు సొంత తండ్రి. అది కూడా ఒకటి ఛాలెంజ్ చేసుకున్నా నేను. ఏం ఛాలెంజ్ తీసుకున్నా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళకి టచ్లు ఉన్నా అలా తాత జర బిజీ ఉంటాడు కాబట్టి ఆమె వీడియోలు తీయలేం మనం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది కూడా టాపిక్ అంతా క్లోజ్ అయిపోయింది. కానీ నేను సావానియా ఈ మ్యాటర్ని దయచేసి మీరు అందరు అర్థం చేసుకోరి. ఖచ్చితంగా ఆడిపిల్లలు జాగ్రత్తగా ఉండుర్రి. ఈ ఇన్స్టాగ్రామ్లో షోలు చేసే వాళ్ళని మాత్రం నమ్మకుర్రి. ఇంట్లో చిప్పలు కొట్లాడతాయి, బయట మంచిగా వచ్చి మూతబరి చేసుకుంటా అఫీషియల్గా కనబడతారు. దయచేసి వాళ్ళని నమ్మకుర్రి, వాళ్ళ ట్రాప్లో పడకుర్రి. ఎందుకంటే వాళ్ళు మీ ఉన్న పే మీద బట్టలు కూడా ఇప్పిచ్చి వీడియోలు కూడా సాక్ష్యంగా పెట్టుకుంటారు, ఫోటోలు పెట్టుకుంటారు, బ్లాక్మెయిల్ చేస్తారు. దయచేసి అర్థం చేసుకోరు. ఇన్స్టాగ్రామ్ను అడ్డా ఏమైందంటే వ్యభిచారుల అడ్డా ఇన్స్టాగ్రామ్. మొత్తం మర్మాంగాలు మనిషి చూపెట్టుకుంటా పైసలు సంపాదిస్తుర్రు చేస్తుర్రు. సో దయచేసి మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ వైష్ణవికి న్యాయం జరిగే వరకు మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయాలి. అని నువ్వు కూడా సపోర్ట్ చేయాలి. మోహిత్ భాయ్ ఇంత మంచి టాపిక్ తో ముందుకు వచ్చిన నేను కూడా ఫస్ట్ నేను ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే నాకైతే ప్లీజ్ నాకైతే అదే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. నేను చేసే వీడియోని ప్రతి చూస్తాను, మోహిత్ భాయ్ చేసి ప్రతి లైక్ కొడతాను. ఎందుకంటే నాకు ఆ తల్లి ఏడుస్తేనైతే తీసుకోలేకపోతున్నాను. న్యాయం ఎందుకు చేయట్లేదు? ఇన్ని రోజులు అవుతుంది, అట్టి వీడియోస్ వస్తున్నాయి కానీ ఏం చేయట్లేదు. వాడిని మంచిగా కూర్చొని పెట్టి తినబెడుతురు, గోరుముద్దలు పెడుతురు. ఇంకా జైల్లో ఏమంటున్నాడు తెలుసా? వ్యూస్ కోసం, పేరు కోసం, పైసల కోసం నేను చేస్తలేను. దయచేసి మీరు అర్థం చేసుకోర్రి. నా మనసులో ఏమైనా విషయం ఉంటే నేను వ్యూస్ కోసం, లైక్ కోసం చేస్తే ఇదే గుడి ముంగడ నేను సత్తా నాశనం అయిపోయి హరిబాబు గారు నాశనం అయిపోతాయి. నేను చూడు మా అన్న వస్తున్నా, ఆమెకి న్యాయం జరగాలని నేను చూస్తుంటే కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటా మాట్లాడుతున్నారు. నేను ఫస్టే చెప్పినా వాళ్ళ వైష్ణవి తల్లిదండ్రులే కానీ వాళ్ళ అన్నదమ్ములు ఇచ్చిపెట్టేసిన సజ్జన సార్ దోస్తులు తమ్ముళ్ళు ఫైనల్గానైతే బాగా రోజుల తర్వాత పూడూరు ఫేమస్ అనిల్ని కలిసి అందుకు పూడూరుకి వచ్చినాం డైరెక్ట్ మేము. సో ముచ్చట ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్లో నడుస్తున్నాడు. ఏంటిదంటే ఊకే మాట్లాడితే కామెంట్లు చూపెట్టుకుంటా బండ బూతులు తిట్టుకుంటా. అసలు ఏందన్నట్టు అనిల్ ఇట్లా ఎందుకు చేస్తున్నావు? ఆపు మోహిత్ భాయ్, నీకు ఇదంతా ముచ్చట కాదు కానీ ముందు వైష్ణవ్ అక్క గురించి మాట్లాడు. ఈ మధ్య ఎక్కువ వీడియోలు చేస్తున్నావు, కంటెంట్ చేస్తున్నావు. అసలు ఆ ముచ్చట ఏమైంది, ఏడు దాకా వచ్చింది నాకు ఒకసారి చెప్పు. ఈ ఏడవైనా నన్ను ఇచ్చిపెడతలేరు ఈ వైష్ణవి టాపిక్ అయితే. నిజం చెప్తున్నా, ఏడవైనా లేడీస్ కూడా, మీ అమ్మ కూడా అంటుంది. మా మమ్మీ కూడా పెద్ద ఫ్యాన్ నీకు. ఎందుకంటే నువ్వు దాన్ని చాలా క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు చూపించిండు. అక్కడ ఏం జరిగింది, ఎలా జరుగుతుంది మొత్తం చూపించిండు. ఒకసారి నాకు కూడా ప్లీజ్ చెప్పవా? ఇప్పుడు నేను చెప్పే ముచ్చట ఏంటంటే అనిల్ భాయ్, ఓకే, నువ్వు ఇప్పుడు వాళ్ళ భర్త గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? వాడు ఎందుకు చంపిండు అనేది నీకు తెలుసా తెలియదా? నాకైతే తెలియదు ఎందుకు చంపిన, ఇంతవరకు రీజన్ అయితే తెలియదు. కానీ అట్లా ఎందుకు చంపడు అలా కొడుక, నువ్వు నాశనం అయిపోను ముండ కొడుక. ఇన్నెంత ఇట్లా సిగ్గు మనం లేదండి. పాప ఆమె ఎంత చూడడానికి ఎంత బాగుంది. నాకైతే మస్తు ఏడుపు వస్తుంది ఆమెను చూస్తేనైతే. ఆమె వీడియోలు చూసి మా ఊరు పక్కనే, మళ్ళీ మా పూరు పక్కన జైత్యాల దగ్గరని నాకు అక్కని చూస్తే బాగా ఏడుపు వచ్చింది. నీకు ఎట్లా మనసు వచ్చిందిరా? నువ్వు నాశనం అయిపోయి నీరు ఎక్కలు ఇరుగా ఆ జైలు. అసలు ఆ బాడుకుని ఎందుకు జైలు వేసిర్రు? ఊరేయాలి లంచ కొడుకు, అక్కని ఊరు తీసి అని కడిగేయాలి వట్టకాయలు. ఆడు నాశనం అయిపోరు. నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది. ఎంత ఘోరం బాగా. ఇదైతే వాస్తవమే. అయితే నేను అనేది వాళ్ళ అమ్మ కూడా తిట్టంగా చూసినా. ఎవరమ్మ? మన హరిబాబు గాని అవ్వ. ఆమెను దొంగతనం చేసింది, నువ్వు దొంగవే, నువ్వు ఇంటికి వచ్చినావు, నువ్వు ఎవరివే అని చెప్పుకుంటా కించపరిచేటట్టు మాట్లాడింది. అదే దొంగ మొహం, దాని మొహం ఎలా పాడైంది అసలు? ఒక ఆడదాని ఉండి ఏం మాట్లాడుతున్నవే? నేను చెప్పి తీసుకొని కొట్టాలి. నీ చికెన్ టైల్ బట్టి 4 గుద్దులు గుద్దు. నేనైతే వీళ్ళు బయట దొరుకుతానైతే ఈ దొంగ ముండ నేనే 4 పెట్లు పెడుతున్నావు. దొంగ సంతి నీకు కొద్దిగా నోరు ఎట్లా వస్తుంది? అట్లా ఎట్లా తిడుతున్నావు నువ్వు? ఇదే పెద్ద దొంగ మొహం లాగా ఉన్నది. ఒరే హరిబాబు లంచక, నీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, నీకు అక్కచన లేరా వేస్ట్ల కొడుక. నిన్నెంత అసలు ఇన్ని ముక్కలు కట్ చేయాలండి లంచ కొడుకు. అసలు ఎందుకు ఇంకా న్యాయం జరగట్లేదు? వైష్ణవి అక్కకు న్యాయం చేయట్లేదు. నాకు చాలా బాగా ఎన్నో వీడియోలు వస్తున్నాయి, ఏమో జరుగుతుంది కానీ న్యాయం మాత్రం జరగట్లేదు. ప్లీజ్ న్యాయం చేయండి అక్కయ్యకు. ఆ హరిబాబుని శిక్షించండి వేస్ట్ల కొడుకును. అవన్నీ ఎంత నాకు చాలా బూతులు వస్తున్నాయి కానీ వీడియో అని కంట్రోల్ చేసుకుంటున్నా. కానీ వాళ్ళ అమ్మ కూడా బాగా ఏడుతుంది. చూసిన వీడియోలో చూసిన చాలా బాగా అనిపిస్తుంది. ఒక తల్లి ప్రేమ ఎట్లుంటుంది నాకు కూడా తెలిసి. ఆమె ఏడిస్తే నాకు కూడా ఇక్కడ గుండె తరుక్కుపోతుంది. నేను కూడా ఏడ్చిన ఫస్ట్ డే ఆ విషయం తెలిసినాక వెంటనే నేను కూడా చాలా బాధపడ్డా. వీడియో తీసినావా? తీసిన, నేను వెంటనే రియాక్షన్ అయినా. ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసిన వీడియో కూడా. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అంత? నాకు అంటే అదే గుర్తుకొస్తుంది ఆమె చూడడానికి ఎంత బాగుంది. మన ఇంటి ఆడపిల్లలాగా నాకైతే మా అక్క లాగానే అనిపించింది.
మా అక్కని కూడా అట్లా దీనికి ఎట్లా మనసు వచ్చిందో అని చెప్పు. మళ్ళీ ప్రెగ్నెంట్ 3 నెలల ప్రెగ్నెంట్ 5 నెలలు 5 నెలల ప్రెగ్నెంట్ నీకు ఎట్లా మనసు వచ్చిందిరా ముండ కొడుక. ఎవరైనా కంట తల్లి కంటే నువ్వు పుట్టలేదా? ఎందుకు ఇంత నీకు సాడిస్ లాగా తయారైను? లంచ్కి సిరి ఇట్లా తయారై నాకు అర్థమైతలేదు. రీజన్ ఏంటి భయ అసలు ఎందుకు ఉరి తీస్తలేరు? అసలు రీజన్ ఏంటిదంటే ముచ్చటను అది భార్యాభర్తల ముచ్చట. వాళ్ళు ఏం చేసిందంటే వీడు ఏం చేసిండంట అంటే ఆల్రెడీ మర్డర్ ప్లాన్ ఫస్ట్ గీసిండంట. గీసేసి వాళ్ళ అమ్మకును వాళ్ళ డాడీకి నీళ్ళు ఇచ్చిండంట. అంటే దానిలో నిద్ర గోళీలు ఏమో వేసి ఇచ్చిండంట. తర్వాత ఏమైందంటే ఈ గోళీలు ఇచ్చిన తర్వాత ఆమెకి ఇంజక్షన్ ఇచ్చిందని చెప్తుంది. ఇంజక్షన్ అంటే నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు కదా, నువ్వు కొంచెం గట్టిగా ఉండాలి అది అని చెప్పి మరి ఇంజక్షన్ ఇచ్చిండ, అవే గోళీలు ఇచ్చిండో తెలియదు. మొత్తానికి అయితే ఇద్దరు మొగోళ్ళనైనా అవలీలంగా కొట్టి వారుతుందంట ఆమె. అటువంటిది ఆమె అట్లా పెరిగింది. కానీ వీళ్ళ అన్నలు కూడా ఏం చేయట్లేదు, అసలు ఏం న్యాయం చేయట్లేదు. నాకు అర్థం అవట్లేదు ఈ కేసు ఎక్కడికి వస్తుంది నాకు అర్థమైతలేదు. ఇంత న్యాయం లేదు. వాడిని ఇంకా మంచిగా స్టేషన్ లో కూర్చొని పెట్టి మంచిగా గోరు ముద్దలు పెడుతుర్రు జైల్లో. సరే స్టేషన్ లో కాదు జైల్లో. స్టేషన్ అని జైలు అని ఒకటే కదా మరి ఏంటది? స్టేషన్ అంటే ఇక్కడ ఊర్లో ఉండేది. ఓకే జైలు అంటే కరీంనగర్ ఉంటుంది చూడు. ఓకే ఇప్పుడు వాడిని ఎక్కడ వేసిర్రు? జైల్లో కరీంనగర్ జైలు. కరీంనగర్ జైలు వేసి బాగా ఫుడ్ పెడుతుర్రా. అలా తిండి పెట్టకండి అలా లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి. అసలు ఎందుకు ఎన్కౌంటర్ చేయట్లేదు? వాడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఎందుకు పట్టించుకోవట్లేదు సజ్జనానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సజ్జన సార్ గారికి ప్లీజ్ మీరు ఇంకా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? న్యాయం జరపట్లేదు. వెంటనే ఒక ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయింది తెలంగాణలో. తిరగలేకపోతుర్రు ఆడపిల్లలు. నాకు ఇది బాధ అనిపిస్తుంది. ఒక్కొక్క చెట్ల రేపు వేసి చంపేస్తుర్రు. పెళ్లి చేసుకుంటే పెళ్లి కూడా ఇట్లనే బాధ ఉంది, ఎట్లయినా బాధ ఉంది ఆడపిల్లకు. నువ్వు కూడా చెప్తున్నా హరిబాబుగా నువ్వు నాశనం అయిపోతావు. నేను చూడు మా అన్ను వస్తున్నా, నువ్వు నాశనం అయిపోతావురా. నిన్ను బొందకు ఎట్ట నీ రక్తం అడుగుపట్టాలి కొడుక ముండ కొడుక. ఇన్ని మూట కట్ చేసి పారితే కదా సంసారానికి దేనికి పనికి రాకుండా మొత్తం చేసి పారితే నేను ఎన్కౌంటర్ చేస్తానని మనస్ఫూర్తి కోరుకున్నాను. సజ్జన సార్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నేను పూడు రాని ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇప్పుడు వైష్ణవి లెక్క వేరే ఆడపిల్లకి జరగద్దు అంటే వాళ్ళకి ఇచ్చే ఆడపిల్లలకు మెసేజ్ ఏంటిది? ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఇవ్వండి, నమ్మకండి. పేరెంట్స్ చెప్పిన వాళ్ళు ఏం లేదండి, పేరెంట్స్ చెప్పిన వాళ్ళు వేసుకున్నా ఇదే బాధ ఉంది, ఎట్లయినా బాధనే ఉందండి. ఆడపిల్లకి రక్షణ లేదు తెలంగాణలో. ఏం చెప్పినా తప్పే. నేను ఇప్పుడు ఏం చెప్పినా తప్పే అవుతుంది. ఎందుకంటే ఇన్స్టా చేసినా ఇదే అవుతుంది, అమ్మ నాన్నలు చేసిన పెళ్లిలో కూడా ఇట్లనే అవుతుంది. ఏదైనా సమాజం అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా ఇన్స్టాగ్రామ్లో ఇవ్వండి, నమ్మకండి. అంత వేస్ట్ పాడుకోవాలి, అంత ఏంటంటే టైం పాస్ చేయండి. నాకైతే నచ్చదు ఇన్స్టాగ్రామ్, లవ్ స్టోరీలు నచ్చవు. ప్లీజ్ మీరైనా కూడా ఇన్స్టాగ్రామ్లో అందరూ జాగ్రత్తగా ఉండండి. పర్సనల్ ఫొటోస్ ఎవరికి పంపించకండి. అమ్మాయిలకు నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫుల్ జాగ్రత్తగా ఉండండి. రోజులు మంచి లేవు, సమాజం కూడా మంచి లేదండి. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అక్క ఇన్సిడెంట్స్ చాలా వింటున్నాను నేను అయితే ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాకి వచ్చినప్పటి నుంచి అయితే నేను ఈ చెవులారా ఈ కళ్ళారా ఎన్నో దారుణాలు చూస్తున్నా. ఒకలా మన కరీంనగర్లో 2 కాలపిల్లలు బాయలేసి చంపిండు ముండ కొడుకులు. ఎన్ని ఘోరాలండి. నేను మనసులో పడతలేదు. మా తెలంగాణలో ఇవన్నీ జరగడం నేను షాకింగ్ అయిపోతున్నా. అవును చాలా ఏ జరిగినా మన కరీంనగర్ జరిగి పడేది. అవును మన కరీంనగర్ మా చుట్టూ సర్కిల్ ఆ కళ్ళని మొన్న కూడా గన్లు పెట్టి మొత్తం షాపులు మొత్తం అంగడి. అవునండి ఇక బీహార్ దొంగలు వచ్చిర్రట, గన్ల బట్టి కాల్చి మొత్తం నగలన్నీ ఎత్తుకపోయారట. ఏం చేసిరట వాళ్ళు ఇక్కడ దొంగలు కాదట, బీహార్ దొంగలట. కానీ అంత తొందరగా ఒక నార్మల్గా వచ్చి నార్మల్గా వేయరు వాళ్ళు. ఏంది అసలు ప్రొటెక్షన్ లేదు సమాజం. ఎట్లా మా కరీంనగర్ జరగడం నాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఎక్కడ దాకా వేయరట, అన్ని ఎత్తుకపోయారట. మా రూట్ నుంచే వేయరట. అమ్మో నాకైతే భయం ఉంది. ఇటు నుంచే వేరు ధర్మపురి ఇటే పోయి ఆయనతో బండి అక్కడ వారేసి దొబ్బేసారు. నాకైతే ఇవన్నీ న్యూస్ వినలేకపోతున్నా. మన చుట్టూ సర్కిల్ అవును వాళ్ళు గన్నులు పట్టుకొని వచ్చిరట, మళ్ళీ కాల్చిర్రట. ఎంత హెచ్చగా గన్లు పట్టుకొని వచ్చిరంటే ఆ హోటల్ కాడ ఉన్నారంట. హోటల్ కాడ ఫస్ట్ ఉన్నారట. మెల్లగా ఎంట్రెన్స్ ఇచ్చి నార్మల్ పీపుల్ లాగా అంటే నార్మల్ ఇప్పుడు ఎట్లా బంగారం కొనడానికి ఎట్లా అనిల్ గన్లు పట్టుకొని వచ్చిరంటే చెక్కింగ్ ఏం లేదండి. అసలు చెక్కింగ్ ఎందుకు సెక్యూరిటీ పెట్టుకోలేదు. గన్లు పెట్టుకొని తిరుగుతున్నారంటే గ్రేట్ ముచ్చట. 5 వాళ్ళు ఇక్కడ కాదట, బీహారీ దొంగలట, బీహారీ వాళ్ళేనట, ఇక్కడ కాదట. అది ఎక్కడికి వచ్చినా కానీ ఆ గన్లు బిన్లు ఆడికెళ్ళి ఈడ దాకా ఎట్లా వచ్చినాయి ఏమో అండి. అసలు మనకు ప్రొటెక్షన్ లేదు. నాకు అర్థం ఏమైంది అసలు మా చుట్టూ సర్కిల్ ఏం బాగా జరగట్లేదు సమాజంలో. ఒక్కొక్క ఇన్సిడెంట్స్ ఇంటర్నెట్ పిచ్చి వేస్తుంది. అన్ని చావు వార్తలే. మా ఇష్టం వాళ్ళ అమ్మకి నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను, మీరు ఏం బాధపడకండి, గుండె ధైర్యంగా ఉండండి. మేము అందరం ఉన్నాం మీకు, నేను కూడా ఉన్నాను. నేను ఇప్పుడు నెక్స్ట్ మన ఇద్దరం కలిసి ప్లీజ్ నన్ను ఒకసారి తీసుకెళ్ళు. నేను మొన్న మిస్ అయ్యాను, ప్లీజ్ నేను మళ్ళీ అమ్మ నీ దగ్గరకు వస్తున్నాను, నేను మీట్ అవుతాను, నేను పక్కా మీకు తోడుగా ఉంటాను. వాళ్ళ అన్నలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ధైర్యంగా ఉండండి. మీ చెల్లి కోసం ఇంకా పోరాటం చేయండి, న్యాయం జరిగేదాకా పోరాడండి, మర్చిపోకండి. ఎన్నో ఛానల్స్ వస్తున్నాయి కానీ నాకు ఒక్క న్యాయం జరగట్లేదు. ప్లీజ్ మీరు వెంటనే అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ రెస్పాండ్ అవ్వండి. మేము ఉన్నాం, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేదాకా ఇష్టపెట్టా అమ్మా. నేను ఇక్కడ కూడా వచ్చిన ఇంటర్వ్యూకి వేరే రకంగా చేద్దామని వస్తే
మన అనిల్ నోటి నుంచి ఫస్ట్ వినబడ్డ మాట ఒకటే, వైష్ణవి తల్లికి న్యాయం జరగాలి, ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ చేయి నాకు, లేకపోతే నువ్వు పో, అవసరం లేదు ఇంటర్వ్యూ లేదు అవసరం లేదు అని చెప్పింది. నేను నిజం చెప్తున్నా, నేను కష్టపడుతున్నా ఏదో రకంగా అమ్మ, నేను చేస్తున్న ప్రయత్నం, అంతేగాని మొన్న కొంచెం మాట్లాడే మాటల కోపం వచ్చింది, ఆ మాటలు వెనకకి తీసుకున్నా అని చెప్పిన. నువ్వు చూసినావు కాదు ఆల్రెడీ, నీ బిడ్డకు కూడా అన్నదానం కూడా చేసినాం. ఎందుకు చేసినావు అంటే నా చెల్లి అనుకొని చేసిన, ఎవరికేం అవసరం లేదు, అర్థమైంది అవ్వ. నేను ఒక మాట తీసుకున్నా అంటే అది ఉంటా జెన్యున్గా. కాకపోతే దయచేసి మీరు అందరు కూడా ధైర్యంగా ఉండుర్రి, ఏదో రకంగా ఏ రకంగానో హెల్ప్ చేద్దాం. ఆడు ఇంకోడెవాడు అన్నగాను 14 లక్షల ముచ్చట మాట్లాడిన గురించి నేను కూడా ఆయన గురించే తిరుగుతున్నా. మన ఇల్లు అడ్రస్ దొరికినాక అని ఖచ్చితంగా నీ ముంగట తీసుకొచ్చి కూర్చోబెడతా. ఎందుకంటే నేనే వాళ్ళ మాటలలో వచ్చిన 14 లక్షలు నిజంగానే పడ్డాయని చెప్పి అంటే ఇంకా ఎంతమంది నమ్ముతున్నారు ఇటువంటి ముచ్చట్లు. సో ఆ 14 లక్షల ముచ్చట కూడా నేను చెప్తున్నా, అది అంత ఫేక్ ముచ్చట. 14 లక్షలు ఎక్కడ పడ్డాయి మహేష్ భాయ్? అయితే ఆ యూట్యూబ్ లో వచ్చినాయి అని చెప్పి ఒకటి పెట్టిండు అన్నట్టు. ఓకే, వస్తే ఎంత ఘోరంగా మాట్లాడుతుర్రని పాపం. వాళ్ళు ఒక బిడ్డను కోల్పోయి కన్న కాన్ఫిడెన్స్ కోల్పోయి వాళ్ళ తల్లి బాధపడుతుంటే పైసల కోసం ఎందుకు ఇలాంటి చిల్లర కామెంట్లు పెడతారు. అత్తే సింపతి కోసం చూసిరు కావచ్చు. ఇప్పుడు నేను కూడా చూసిన చాలా వీడియోస్, మన ప్రపంచం మొత్తం చూస్తుంది, అట్లా డబ్బులు వచ్చినాయి కావచ్చు, దాన్ని కూడా మీరు చేయాలా. ఫస్ట్ ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూడండి, మీకు కొద్దిగా సిగ్గుండాలి ప్లీజ్ అండి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వైష్ణవి తల్లికి న్యాయం జరగాలి, అంతేగాని మిగతావన్నీ న్యూస్లు పిచ్చిగా రాయకండి. ఎన్ని పైసలు పడ్డాయి ఏం ఇవన్నీ అవసరం లేదు. టాపిక్ న్యాయం జరిగిందా లేదా, ఒక కాన్ఫిడెన్స్. ఆమె కోల్పోయారు వాళ్ళ చెల్లెని, తన బిడ్డను కూడా కోల్పోయింది ఆ తల్లి. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి, అలాంటి పిచ్చి చేయకండి ప్లీజ్. కానీ వైష్ణవి అన్న మాట్లాడిన దాంట్లో నా వీడియోలో ఒకటి ఉంది చూడురి, గర్భసంచి చీల్చి ఆ పిల్లని తీసి మళ్ళీ కుట్టి వేసేసినట్ట. మనకి ఎంత ధైర్యం, మనకి ఎట్లా మనసు. నిజంగా అది నాకు ఇక ఎమోషనల్ అవుతున్నాను, నేను ఎమోషనల్ అయినట్టు అవుతుంది. ఆడు నిజంగా కిరాతకంగా చంపిండు, కిరాతకంగా చంపిండు. అంతా సావు అంటే బాగా డేంజర్ పొడిచిండు వాళ్ళ అమ్మ. అందుకనే తట్టుకోలేకపోతుంది. చిట్టి పోయినావా, చిట్టి నన్ను ఇష్టపెట్టి పోయినావా అంటే వెన్నుల వణుకు పుడుతుంది అది చూస్తుంటే. అంత భయంకరంగా చేసిండు. నిజం చెప్తున్నా, దయచేసి అసలు గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి, అసలు మన చట్టాలు ఏం చేస్తున్నాయి, మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ ఏంది, అసలు ఎటు పోతుంది తెలంగాణ? అసలు ఎవడన్నా పట్టించుకునేటోడు ఉన్నాడా తెలంగాణలో, లేడా? అసలు ఏంది కర్మలేంది? ఒక్కొక్కరు చచ్చాడు. ఆడేమో అయ్యా దావా కొడతాడు పిల్లల్ని. అంటే వీళ్ళకు క్రైమ్ అంటే భయమే లేదు. ఇవాళ కాకపోతే రేపు బయటికి వస్తాం, రుబాబుగా తిరుగుతాం, మళ్ళీ కేసులు కొట్టేస్తాం, తిరుగుతాం. చట్టాలు కరెక్ట్ లేవు. అందుకే దయచేసి ఎట్టి పరిస్థితిలా 2 చేతులెత్తి మొక్కుతున్నా, జడ్జీలకే కావచ్చు, లాయర్లకే కావచ్చు, అన్న ఇటువంటి వాళ్ళకు మీరు బెయిల్ ఇప్పియకుర్రి, వాళ్ళని బయటికి తీసుకురాకుర్రి. లాయర్లకే కోరుకుంటున్నా, ఇటువంటి నరరూప రాక్షసులు బయటికి వస్తే రేపటికి ఇంకో అమ్మాయిని కూడా హరిబాబు కోసం పెళ్లి చేసుకొని ఎన్కౌంటర్ చేయండి, లేకపోతే ఉరిశిక్ష చేయండి. అప్పుడైతే భయం ఉంటుంది, చాలా మంది క్రైమ్స్ కొద్దిగా తగ్గుతాయి, కొద్దిగా భయం ఉంటుంది. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాడిని ఎన్కౌంటర్ చేసి పారదెబ్బండి. ఎందుకంటే నా హిస్టరీలో నేను వీడియోలు చేసినప్పటి సంది, నాకు ఊహ తెలిసినప్పటి సంది మంచి నేతలు చనిపోయారు, మంచి యాక్టర్లు, సినిమా యాక్టర్లు చనిపోయినా కానీ ఎవరు పట్టించుకోలే. కానీ ఈ వైష్ణవి టాపిక్ ఇప్పటికీ 2 నెలలు అయినా కానీ స్టిల్గా ట్రెండింగ్లో ఉంది ఆమెది. ఎందుకంటే ప్రజలు అంతా మెచ్చుకుంటారు. ఇప్పుడు ఎవరైతే అక్కలు చెల్లెలు చూస్తున్నారో వీడియో, మీ అందరికీ చెప్తున్నా, మీ ప్రేమానురాగాలు, మీ ఆశీర్వాదం ఆ వైష్ణవ తల్లికి ఉండాలి. ఉంటేనే ఆమె మళ్ళీ ఊడుతుంది. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని, పూడూరు అనే మాటలు ఏదైతే మాట్లాడిండో ఆ మాటలు మీరు తప్పుగా అనుకోకూర్రి. ఎవరికైనా కోపం ఉంది కాబట్టి కొంచెం మిస్గా మాట్లాడిండు. అందరు కూడా ఏమైనా క్షమించుని, తప్పు ఉంటే మాది. కానీ దయచేసి వైష్ణవికి న్యాయం జరిగే వరకు వీడియోలు వస్తూనే ఉంటాయి. లేకపోతే నాతో కాకపోతే నేను వేరే సెలబ్రిటీలతోనైనా ఇంకా వీడియో తీస్తూనే ఉంటా. నాకు వేరే టాపిక్ లేక కాదు, ఆల్రెడీ నా ఇంటికాడ హోమ్ని ఉంది. ఆ టాపిక్ ఆడనే వారేసి ఆల్ ఇండియా ట్రిప్ ఎటు పోయిందో తెలియదు. నేను దీని మీద పడుతుండే కొంతమంది కామెంట్లు పెట్టి వ్యూస్ తొండమని మాట్లాడుతురు. ఇప్పుడు ఏ వ్యూస్ వచ్చినా రాకపోయినా కొంచెం జాంతాని, మాకు కావాల్సింది ఏంది న్యాయం జరగాలంతే. అట్లా ఇప్పుడు నేను పూడూరు అనిల్ దగ్గర ఎందుకు వచ్చినా అంటే, ఒక ఇంటర్వ్యూ చేద్దాం, మాట్లాడదాం. ఈ కామెంట్ల మీద బాగా తిడుతురు, ఎందుకు తిడుతురు అని చెప్పి ఇట్లా మాట్లాడదాం వచ్చేసరికి అనిల్ నోట్లకి వెళ్ళి ఒకటే మాట వచ్చింది, బాయ్ మనం వైష్ణవి వీడియో మాట్లాడదాం, తర్వాత నీ ఇంటర్వ్యూ అని చెప్పి మాట్లాడేసరికి ఎంతో సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ అని, నీలోని కూడా మానవత్వం ఉందని నిరూపించను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహేష్ భాయ్. నన్ను కూడా ఇంత
నాకైతే ఎమోషనల్ అయిపోతున్నాను. ప్లీజ్ అండి, ఆ తల్లికి న్యాయం జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఆ బాధ చూడలేకపోతున్నాను. వాళ్ళ అమ్మ ఏడుస్తూనే అయితే నీ వీడియోస్లో చాలా వరకు ఇచ్చిన. ప్లీజ్ నన్ను కూడా ఒకసారి తీసుకెళ్ళండి. కంపల్సరీ తీసుకుపోతా. వాళ్ళ అమ్మ ఇంటర్వ్యూ ఇస్తే తీసుకుపోతా. ఎందుకంటే ఆమె ఆరోగ్యం మంచిగా ఉండలేదు, ఆమె మాట్లాడతలేదు, ఎక్కువ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. నాకే మంచి అనిపించలేదు, ఎన్నిసార్లు పోవాలనేటట్టు వస్తుంది. అంటే వాళ్ళు ఏమనుకోకపోయినా కానీ చుట్టుపక్కల పంటోళ్ళు అనుకుంటే నాకు మంచి అనిపిస్తలేదు. సో దయచేసి అందరు కూడా అర్థం చేసుకోరు ప్లీజ్. ఓకేనా? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోరి. ఈ కోతుల సంత మొత్తం బెడద చూడురి. ఏమైంది? వాట్ హ్యాపెండ్ బ్రో? అవో ఎట్లా వస్తుంది చూడురి. దీనికి ఏమైనా తినేటిలే వాయింది ముచ్చట. అది మొత్తం గ్యాంగ్ చేద్దా అని చెప్తున్నాం. మేము ఇద్దరు కూడా ఇగో దేవుని సంధినాదంలోనే మాట్లాడదామని చెప్పిండు. నేను చెప్పేది ఒకటే, నేను ఇప్పటికీ దేవుడి గుడికాడ ఉండి చెప్తున్నా. అనిల్ ఫుల్లా క్లియర్ చెప్తున్నా, నేను వ్యూస్ కోసం, పేరు కోసం, పైసల కోసం నేను చేస్తలేను. దయచేసి మీరు అర్థం చేసుకోర్రి. నా మనసులో ఏమైనా విషయం ఉంటే నేను వ్యూస్ కోసం, లైక్ కోసం చేస్తే ఇదే గుడి ముంగడ నేను సత్యనాశనం అయిపోని. అనిల్ చెప్తున్నా, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోరి. ఆమెకి న్యాయం జరగాలని నేను చూస్తుంటే కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటా మాట్లాడుతున్నారు. నేను ఫస్టే చెప్పినా, వాళ్ళ వైష్ణవి తల్లిదండ్రులే కానీ వాళ్ళ అన్నదమ్ములు ఇచ్చిపెట్టేసినా కానీ ఈ టాపిక్ నేను ఇచ్చిపెట్టా అని చెప్పిన. ఒక పాయింట్ మీద దిగినా అంటే అది కంపల్సరీ ఎత్తా. ఇంకో కేసు ఏది పట్టినా ఏదైతే కమల పిల్లల్ని చంపేసిండు సొంత తండ్రి, అది కూడా ఒకటి ఛాలెంజ్ చేసుకున్నా. నేను ఏం ఛాలెంజ్ తీసుకున్నా, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళ టచ్లు ఉన్నా అలా తాత జర బిజీ ఉంటాడు కాబట్టి ఆమె వీడియోలు తీయలేం మనం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది కూడా టాపిక్ అంతా క్లోజ్ అయిపోయింది. కానీ నేను సావానియా ఈ మ్యాటర్ని. దయచేసి మీరు అందరు అర్థం చేసుకోరి. ఖచ్చితంగా ఆడిపిల్లలు జాగ్రత్తగా ఉండుర్రి. ఈ ఇన్స్టాగ్రామ్లో షోలు చేసే వాళ్ళని మాత్రం నమ్మకుర్రి. ఇంట్లో చిప్పలు కొట్లాడతాయి, బయట మంచిగా వచ్చి మూతబరి చేసుకుంటా అఫీషియల్గా కనబడతారు. దయచేసి వాళ్ళని నమ్మకుర్రి, వాళ్ళ ట్రాప్లో పడకుర్రి. ఎందుకంటే వాళ్ళు మీ ఉన్న పే మీద బట్టలు కూడా ఇప్పిపిచ్చి వీడియోలు కూడా సాక్ష్యంగా పెట్టుకుంటారు, ఫోటోలు పెట్టుకుంటారు, బ్లాక్మెయిల్ చేస్తారు. దయచేసి అర్థం చేసుకోరు. ఇన్స్టాగ్రామ్ను అడ్డా ఏమైందంటే వ్యభిచారుల అడ్డా ఇన్స్టాగ్రామ్. మొత్తం మర్మాంగాలు మనిషి చూపెట్టుకుంటా పైసలు సంపాదిస్తుర్రు, చేస్తుర్రు. సో దయచేసి మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ వైష్ణవికి న్యాయం జరిగే వరకు మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయాలి. అని నువ్వు కూడా సపోర్ట్ చేయాలి. మోహిష్ భాయ్ ఇంత మంచి టాపిక్ తో ముందుకు వచ్చిన నేను కూడా ఫస్ట్ నేను ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే నాకైతే ప్లీజ్ నాకైతే అదే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. నేను చేసే వీడియోని ప్రతి చూస్తాను, మోహిష్ భాయ్ చేసి ప్రతి లైక్ కొడతాను. ఎందుకంటే నాకు ఆ తల్లి ఏడుస్తేనైతే తీసుకోలేకపోతున్నాను. న్యాయం ఎందుకు చేయట్లేదు? ఇన్ని రోజులు అవుతుంది, అట్టి వీడియోస్ వస్తున్నాయి కానీ ఏం చేయట్లేదు. వాడిని మంచిగా కూర్చొని పెట్టి తినబెడుతురు, గోరుముద్దలు పెడుతురు. ఇంకా జైల్లో ఏమంటున్నాడు తెలుసా? వేరే ఖైదీలు ఉంటారుగా, బెయిల్ మీద వచ్చిన వాళ్ళు చెప్తురు, ఏ 3 నెలల తర్వాత వెళ్తా, ఎవడత్తడో చూస్తా, అలా నేను వేయకపోతే నా పేరు వేరే అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నట హరిబాబు గాడు. వాడు కూడా బయటకు వస్తా అనేవాళ్ళు, రాళ్ళు కూడా వేస్తారు ఖచ్చితంగా. పూడు రాని అమ్మ కూడా చంపుతా అంటున్నాను. మా అమ్మ కూడా ఆడు దొరికితే రెడీగా ఉంది పట్టుకొని. ఎవరిని కూడా ఇష్టపెట్టారు, ఎవరిని చేయరు. దయచేసి మీరు అందరు అర్థం చేసుకోరి. హరిబాబు గాడు అసొంటి లంబడి కొడుకులు అని మనం నమ్మద్దు. అంత గలీజ్ సాలేగాళ్ళు ఉన్నారు సొసైటీలో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. లవ్ యూ. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్. ఎవ్రీ అప్డేట్ మోహిష్ భాయ్ 1 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఖచ్చితంగా మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి మీకు. ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేను పోతా, ఖచ్చితంగా న్యాయం చేసేటట్టయితే చేస్తా. ఓకే బాయ్. న్యాయం చేసేటందుకు నువ్వు ఇవ్వాలంటే ఐఎమ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఐఎమ్ ఏ యూట్యూబర్. ప్రతి ఒక్కటి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కొన్ని యాక్ట్లు ఉంటాయి, ఆ యాక్ట్ ప్రకారం మాట్లాడే హక్కు, స్వేచ్ఛ మాకు ఇచ్చింది గవర్నమెంట్, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు అది. సో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోరి. సో థ్యాంక్ యూ. సైన్ ఆఫ్ యూ.